అక్క ఈరోజు ఎందుకు వచ్చినావు అక్క ఛాలెంజ్ దగ్గర? ఎందుకంటే కాళ్ళ కూర కాబట్టి. మన సబ్స్క్రైబర్లు అడిగారు తెలుసా దీన్ని? నల్లిగోష్ ఇదేగా? నల్లిగోష్ అంటే ఇది నల్లిగోష్ ఆల్రెడీ చేసిన పెడితే కనిపిస్తుంది. అది లెగ్గే. ఇది కాళ్ళ పీస్. కాళ్ళు అంటే ఎట్లా పెడతారా? ఇది నల్లి ఎందుకైందా? నల్లి కాదు, ఇది కాళ్ళది. తెలంగాణ స్పెషల్ కాళ్ళ పాయ. పాయ ఇది పాయ నాకు మస్తు ఫేవరెట్. కాళ్ళ పాయ నాకు కూడా. మా మమ్మీ చేస్తుంది, మస్తు చేస్తుంది, సూపర్ చేస్తుంది. మస్తు ఉడికి చేసిన. అయితే ఈ పాయ ఛాలెంజ్ ఉడికిపోయేటట్టుంది అంతా. ఫోటో తీసుకుందామా? ఉన్నాయి అందరికి ఫోటో. ఎట్లయితే ఫోటో. అయితే ఈ కాళ్ళ షోర్మా మమ్మీది కాళ్ళకూర. కాళ్ళకూర ఛాలెంజ్ ఈరోజు మన సబ్స్క్రైబర్ అడిగినారు. కాళ్ళు కూర కాళ్ళు అంతా క్లీన్ చేసి బొక్కలు చూపెట్టాలి ఇప్పుడు వాళ్ళకి. బొక్కలు కూడా దాన్ని ఏపేటట్టు ఉడకబెట్టిన మమ్మీ. 10 విజిల్ రానిచ్చిన. ఇట్లా ఇదిలిస్తే ఉడిచిపోయేటట్టుంది. అవును, మైదా మంచి మంచి వంటకాలు అయితే వచ్చి చేస్తుంది. బొక్కలలో ఉండేది కూడా ఈరోజు చేస్తున్నాం కాబట్టి మరి విన్ అయితా. విన్నర్ అయ్యేటట్టు నేను మమ్మీ అయితే మస్తు ఫాస్ట్ చేసినాం. అట్లా నువ్వు కూడా చేయాలి ఈరోజు. విన్నకపోతే టాస్క్ ఆలోచించుకోమా, వాడుతుంటే చేపిద్దాం. మెల్లగా తినొద్దు అక్క, మెల్లగా తినా. సూపర్ ఫాస్ట్ గా తినాలి. సూపర్ ఫాస్ట్. స్టార్ట్ అన్నా? స్టార్ట్ చేద్దాం మమ్మీ. చెప్పేసినావా చేయాలనా? చెప్పు. మీరు కలుపుకుంటారు, నేను కూడా కలుపుకొని చెప్తాను. కలుపుకొని చెప్తావు. అసలు పులుసు కొంచెమే ఉంది, గంపడు పులుసు ఉందిగా మమ్మీ. ఇట్లా కొంచెం ఇది క్రేస్ కలుపుకున్నానా? స్టార్ట్ రా. స్టార్ట్ అక్క. అబ్బా, ఈ పులుసు కూడా సూపర్ ఉంటది కదా మమ్మీ. పట్టుకోవట్లే వస్తుంది. కావాలమ్మా నీళ్ళు? ఏమొద్దు మమ్మీ. నీకు ఇష్టమైంది గొంతు పట్టుకుంటుంది కదా. గొంతు పట్టుకుంటుంది, ఎత్తుల్లో వస్తుంది. ఏమైంది? గొంతు పట్టుకుంది. నేను వాటర్ ఇయ్యాలి. ఏం కాదులే, నేను మమ్మీ తిన్నట్టు తిందామని చెప్పి ట్రై చేసిన. తినాలి చూడు. అన్నం ఉన్నాను. నిన్న కామెంట్ చేసాడు, ఆంటీ మాత్రమే ఛాలెంజ్ చేస్తుంది. నీకు అప్పుడే చక్కది. ఏందిరా మమ్మీ, నువ్వు ఆల్రెడీ పులుసు కూడా సూపర్ చేసినాం మమ్మీ. చూసిపోతుంది. ఫాస్ట్గా తిను, ఎంతసేపు?
నేను నిన్న చూస్తే నీకు నోరు ఉంటుంది కదా. అయిపోయిందని చెప్పు మరి ఇంకా. అమ్మా చూసిన ఎంత ఫాస్ట్గా తినేసిందో. ముక్కలకు కండలేదు నీ గిన్నెలో ముక్కలకు కండలేదంట. అది చూసా పీక్కొని తినేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇది చాలా ఇష్టం. కూర మాత్రం కదా. అబ్బా ఇప్పుడు అనిపిస్తుంది కూర పెట్టింటే బాగుండేదని. రెసిపీ పెట్టలే అమ్మా. అబ్బో ఇంత మంచి టేస్ట్ ఇది పెట్టవా మమ్మీ. నేను తింటా చేస్తాను. మా అక్క అసలు ఎప్పుడు ఇంటి వచ్చి ఆశీర్వాదిస్తూ తింటుంది తప్ప ఛాలెంజ్ నాకు అసలు పడకు అలా చూస్తే తెలుస్తుంది. మా మమ్మీ నాకు టఫ్ పోటీ ఇచ్చింది, నేను కాకపోతే ఓడిపోయింది. నేను ముందన్నా తినేసిన, ఇదంతా మసాలా కాకపోతే ఇది ఏంటిది ముక్కలు తినలేమ్మా. అబ్బా నాకు చూడ ఇది నాకు సగం ఉన్నప్పుడు నీది అయిపోవచ్చింది మమ్మీ. ఏది అన్నం ముక్కలు నాది ఎక్కువ, ఒకటి కాలుది వచ్చింది, నీదేమో 2 పైన ఇవే వచ్చినాయి, నాదేమో అరికాల దగ్గర వచ్చింది. నాదే కష్టంగా ఉండే మమ్మీ. అది లేట్ అయింది. మొక్కలు ఉన్నాయి చూడండి నాదంట. చూడు పెట్టు. మీ కొడుకు నాలుగు చేసినాం బట్టి ఎవరు నేనేం కొరకలేరా, అన్ని అవే లింక్లే. ఇవి కొరుకుతావురా? నేను చూసినామా కొరికేసింది అది కూడా పీల్చేసి. అబ్బా అదే మస్తు ఉండేది. పప్పి కొరకు నీ పళ్ళు అయితే ఉషపోతాయి మమ్మీ. ముందే నీకు 70 years. నా పనులు చూసిపోతాయి, అంత లేదు. చూసి నాకు ఎంత సింపుల్గా ఎంత 5 minutes ఉన్నాయి కదా. బోన్స్ కొరికి చూపినా. ఈ బోన్స్ ఆల్రెడీ కొడుకు పీకేసింది కూడా. పిలిచేసినావు నేను కూడా బోన్ కూడా వచ్చేస్తుంది మరి. నేను స్లో అనుకున్నావు నేను. మమ్మీది ఏంది ఒకటే పొక్కుంది. మరి నేనేందనేది ఇంకోటి మోకాలు కాంచి కిందికి వచ్చింది అరికాల వరకు. నాకు అది ఎక్కువ ఉండే, అది తినే వరకు నాకు లేట్ అయింది. లేదంటే ఉత్త ఇదే అంటనా, ఇట్లా అని ఇట్లా వీక్కొని తినేస్తుంటాయి పప్పి కంటే ముంగటే. నాకు కూడా కాలం వచ్చినాయి మమ్మీ. అన్న ముందే అయిపోయింది కానీ ఏదో ఇట్లా కాళ్ళది ఇట్లా పడేది ఎంతమందికి ఇష్టం. నాకైతే అబ్బా ఏం టేస్ట్ బొక్కలలో ఉండేది, బలం కూడా ఉంది. అయితే మమ్మీ నిన్న అడిగిన పొడుపు కదా ఆన్సర్ ఏంది మమ్మీ? సాల్ట్ అని చెప్పి పెట్టిరు, అట్లే ఏమో పెట్టిరు మమ్మీ. సాల్ట్ ఇంకా ఐస్ క్యూబ్. అయితే నేను ఓన్లీ సాల్ట్ అన్నట్టే నేను పెట్టినా, కానీ ఐస్ క్యూబ్స్ అన్నారు, అది కూడా నిజమే. ఐస్ అండ్ సాల్ట్ ఎవరు చెప్పారో వాళ్ళకి ఇచ్చేసాయి. నీళ్ళలో ఎందుకు పుడుతుందో ఐస్? ఐస్ నీళ్ళతోనే కదా పుట్టేది. ఐసే అది వాటరే కదా, ఇంకేం పుట్టేది కదా. సో నీళ్ళలో నుంచి పుట్టేది ఉప్పు, దాన్ని మళ్ళీ నీళ్ళలో వేస్తే చచ్చిపోతుంది. నా ఆన్సర్ అదే, కాకపోతే అట్లా చెప్పారు కదా. నీళ్ళే కాదు కదా, నీళ్ళని తీసుకెళ్ళి పెడితే అది అవుతుంది. అంటే ఏమో ఇంకా ఫస్ట్ పెట్టిన సాల్ట్ ఆన్సర్ నేను స్క్రీన్ పైన పెడతా. ఫస్ట్ పెట్టిన సాల్ట్ ఆన్సర్. వాళ్ళు వచ్చి నా ఇన్స్టాగ్రామ్ లో కాంటాక్ట్ అవ్వండి. పవన్ నాయక్ ఇన్స్టాగ్రామ్. కారం అవుతుందా? కారం అవుతుందా? టేస్ట్ ఉందా నాకు? పులుసు కూడా అబ్బా ఏమన్నా టేస్టా. రేట్లు కూడా నాకేస్తారు, అంత బాగుంది. వస్తుంది ఈ రెసిపీ. రెసిపీ పెట్టలేవేంది మమ్మీ? అదే కదా మమ్మీ బేకార్ చేసిన. పొద్దున గిన్నెలు అవి ఎక్కువ ఉండే, కారం కారం చేసిన ఆ పక్కన గిన్నెలు కడుక్కుంటూ వంట చేసుకున్నాను. ఇక మళ్ళా ఈ బట్టలేనులే అన్ని అవతారంగా ఏంటంటే బొక్కడ ఆడన్నది ఎట్లుంటది, మొత్తం ఇట్లా యుద్ధం చేసినట్టు చేస్తారు కిచెన్ లో.
ఇంకా ఈ పని ఆ పని చేసుకుంటూ పంత పని ఇవి చేసేసిన. కానీ పెట్టాల్సింది మమ్మీ చాలా అంటే చాలా టేస్ట్ అయితే చాలా సూపర్ వచ్చేసింది. నెక్స్ట్ టైం మనకి సేమ్ ఇట్లనే చేసి మన వాళ్ళకి ఎట్లా చేసినామో చూపించాం మమ్మీ. పెద్ద పెద్దవన్నీ చేసి చూపి మమ్మీ. అయితే ఇంకా ఆ ఫుడ్ టాపిక్ మా మమ్మీ దాంట్లోకి వెళ్ళి చూడండి. ఇప్పుడు మన వాళ్ళ కోసం ఒక పొడుపు కథ నువ్వు అడుగుతావు మేము అప్పట్లో అడిగినావుగా అక్క నీ ఛాలెంజ్లో నీ ఛానల్లో అడిగితే గుర్తులేవు నాకు. అడిగే ఏం కాదు, ఏదో ఒకటి సింపుల్దో ఏదో ఒకటి జల్దీ అడుగు, ఒకటి అడిగి లేకపోతే నన్ను అడగమంటాడు కదా. బొక్కలలో బొక్క ఏం బొక్క? నల్లి బొక్క. చెప్పు నువ్వు అడిగి తెలియదురా నాకు. అప్పట్లో అడిగినావుగా గుండెలో గుండు ఏం గుండు? బోడిగుండా మరి. అది మీకు మాత్రమే సొంతం, మీరు తప్ప ప్రతి ఒక్కరు వాడతారు. మా అక్క ఐఏఎస్ క్వశ్చన్లు అడుగుతుంది, ఎందుకంటే మా అక్కే ఐఏఎస్. నిజంగానే మీకు మాత్రం సొంతం మీద పనులు వాడతారు. నా తెలియదు ఏంటది ఈ క్వశ్చన్ తెలియదు అంటే కొండేరి పప్పునా? ఎరుపప్పు కూడా కాదు, కొండేరి పప్పు అంటారా? అయితే మా అక్క అడిగింది ఫస్ట్ పెట్టేయండి, రేపు చెప్తా విన్నాం. నేను కూడా కామెంట్ లో చూస్తా అసలు ఆన్సర్ అయిందని. నిజంగా నాకు తెలియదు. అట్లా ఇంకా కావాల్సినవి మీరు పెట్టండి కామెంట్. ఇది కూడా మన వాళ్ళు అయితే ఎవరో పెట్టినుండే అడిగిన తప్ప మిగతా అన్ని చేస్తారు, అడిగిన తప్ప మిగతా చేసే వాళ్ళు లైక్ చేయండి అని. అదేం కాదు. నెక్స్ట్ రేపటి నుంచి ఏవైతే టాప్ లైక్స్ ఎక్కువ వస్తాయో అవే చేస్తాం. ఫుల్ గా లైక్స్ కాకుండా నేను అంతకుముందు ఓన్లీ లైక్స్ చేసేవాడిని. కాకపోతే ఇప్పుడు ఏమైందంటే చిన్నవే వచ్చినా కూడా అన్న నేను అన్నిసార్లు అడిగినా చేయట్లేదు, నేను ఎప్పటి నుంచి అడుగుతున్నా, ఫస్ట్ వీడియో నుంచి అడుగుతున్నా అంటున్నారు. వాళ్ళకి లైకులు లేవు, ఒకటి రెండు లైకులు ఉన్నా వాళ్ళు ఎన్నోసార్లు పెడతా ఉన్నారు ప్రతి వీడియోలో. అట్లా అని చెప్పి నేను ఇట్లాంటివి ఈ మధ్య చేసేటివి ఏంటంటే మీ అందరికి తెలియకపోయినా వీళ్ళంతా అడిగిన వాళ్ళు. అవును, అట్లా ఇవి చేస్తాను అవి చేస్తాను అందరివి చేస్తాను. కాబట్టి కామెంట్ చేయండి మీకు కావాల్సినవన్నీ. అట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్.